మహాకుంభమేళా కారణంగా కోనసీమ రైతుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ మహోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో కొబ్బరి, అరటి, పూలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. దీంతో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. కోనసీమ ప్రాంతంలోని రైతులు ప్రత్యేకంగా కుంభమేళా కోసం సరఫరా చేసే పండ్లు, పూలు, కూరగాయలు తదితర వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ట్రాఫిక్ పోలీసులను షాక్కి గురిచేసిన బండి నెంబర్ ప్లేట్. విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వాహన నెంబర్ ప్లేట్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా నెంబర్ ప్లేట్లో అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి. కానీ ఆ బైక్ నెంబర్ ప్లేట్పై వింతమైన కోడ్తో పాటు యాంటీ-స్కాన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు అనిపించడంతో పోలీసులు దానిని పరిశీలించేందుకు రంగంలోకి దిగారు. వాహన చట్టాలను ఉల్లంఘించినందుకు బండిని సీజ్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసిన మణిశర్మ. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసి మెగా అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మణిశర్మ మాట్లాడుతూ, రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. భూమి వైపు దూసుకువస్తున్న ప్రబలమైన గ్రహశకలం. నాసా తాజా ప్రకటన ప్రకారం భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. భూమికి చాలా దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే భూమిని ఢీకొట్టే ప్రమాదం తక్కువే అయినప్పటికీ ఆస్ట్రాయిడ్ మీద నాసా పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ గ్రహశకలం సుమారు 300 మీటర్ల విస్తీర్ణంలో ఉండి భూమికి సమీపంగా వచ్చినప్పుడు అది ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ మూవీపై బుచ్చిబాబు కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు తన దర్శకత్వంలో నటించనున్న సినిమా గురించి సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల బుచ్చిబాబు మాట్లాడుతూ, ఇది మామూలు సినిమా కాదు, ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుంది అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ముంబై నుంచి దుబాయ్ వెళ్లే విమానం దాల్లోకి లేచిన 50 నిమిషాల తర్వాత అత్యవసరంగా తిరిగి ల్యాండ్ అయ్యింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్లైన్ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా విమానం వెనక్కి వచ్చిందని వెల్లడించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. భక్తులు వాయు మార్గంలో ప్రయాణించి కుంభస్నానాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ సేవలను అందిస్తున్నారు. హెలికాప్టర్ టికెట్ ధర 3,000 రూపాయల నుంచి 7,500 రూపాయలు వరకు ఉంది. ఆన్లైన్ గేమ్స్ యువతను జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో 2 యువకులు గేమింగ్ మోజులో పడిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒకరు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడగా మరొకరు మానసిక ఒత్తిడితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆన్లైన్ గేమ్స్ ప్రభావం నుంచి కాపాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా గోల్డ్ రిజర్వ్పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా 4,580 టన్నుల బంగారం ఉందని చెబుతోంది. కానీ అది నిజమేనా అని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి.